హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. ఇవాళ మనం గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి చదివే విధానంలో ప్రిపరేషన్లో బుక్స్ మెటీరియల్స్ రెండు ఉంటాయన్నమాట. ఇక్కడ ఆస్పిరెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. ఏవి బెటరు? ఇప్పుడు పుస్తకం ఉంది, లక్ష్మీకాంత్ పుస్తకం ఉంది, పాలిటీకి చాలా పెద్దగా ఉంటుంది బుక్ చూడగానే చాలామంది భయపడతారు. సరే, ఇంకొక ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మెటీరియల్ చూద్దాం. సమ్మరీ చాలా బాగుంది, తక్కువ టైంలో ఉంది. ఏది చదవడం ఉత్తమం? ఇక్కడ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదవడం ఉత్తమమా లేకుంటే రెఫరెన్స్ బుక్స్ చదవడం ఇంపార్టెంట్ అనేది మనం చూద్దాం. సో బేసిక్గా మీరు ప్రిపరేషన్లో జనరల్గా సిలబస్ అనేది బాగా అనాలిసిస్ చేయండి ఫస్ట్. తర్వాత బుక్ లిస్ట్లోకి వస్తారు. బుక్ లిస్ట్లోకి అయితే వస్తారనమాట. బుక్స్ దగ్గర ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదవాలా, రెఫరెన్స్ బుక్ చదవాలంటే ఫస్ట్ ఈ పుస్తకాలు అనేవి మనకి 3 రకాలుగా ఉంటాయన్నమాట. మీరు గ్రూప్ 2లో ఎంచుకునే పుస్తకాలు 3 రకాలు ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ పబ్లికేషన్స్, మనకి ప్రభుత్వం ద్వారా వచ్చే పబ్లికేషన్స్, అంటే తెలుగు అకాడమీ బుక్స్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఉంటాయి కదా, ఇగ్నోకి సంబంధించి ఇలాంటి పుస్తకాలు ఉంటాయి అవి. తర్వాత వచ్చేసి రెఫరెన్స్ బుక్స్ అనమాట, అంటే ప్రైవేట్ ఆథర్స్ రాసే బుక్స్. ప్రైవేట్ ఆథర్స్ కొన్ని బుక్స్ రాస్తారు. మనకి లక్ష్మీకాంత్ ఇట్లా చాలామంది ఉంటారు కదా, రమణ్ రాజు జాగ్రఫీ అని, కరీం సార్ హిస్టరీ అని ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ చివరిగా వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్స్ అనమాట. కొన్ని ఇన్స్టిట్యూట్లు రిలీజ్ చేస్తాయి, మెటీరియల్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. నేనైతే వీటిల్లో మీకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సెకండ్ కేటగిరీ సజెస్ట్ చేస్తాను. సెకండ్ కేటగిరీ బుక్స్ అనమాట. అంటే కొంతమంది ప్రైవేట్ ఆథర్స్ కొన్ని బుక్స్ రాస్తారు. సో ప్రైవేట్ ఆథర్స్ కొన్ని బుక్స్ రాస్తారనమాట. ఇవైతే నేను గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి, నేను గ్రూప్ 1 అని చెప్పట్లేదు, గ్రూప్ 1కి అయితే మాత్రం ఆ రెఫరెన్స్ బుక్స్ ఫస్ట్ ప్రైమరీ బుక్గా పెట్టుకోమంటాను. ప్రైమరీ పుస్తకంగా అవి పెట్టుకోండి, తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా. అయితే పుస్తకాలు ఎంచుకునే విధానం, మరి ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్స్ సమ్మరీలా ఉంటాయి, స్పూన్ ఫీడింగ్లా ఉంటాయి. అంటే మీరు ఏం నోట్ బ్యాంక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం సమ్మరీ చేస్తారు. ఇప్పుడు ఒక చాప్టర్కి ప్రెసిడెంట్కి సంబంధించి ఒక పేజీలో మొత్తం ఉంటుంది. ఇట్స్ స్పూన్ ఫీడింగ్. సో ఇట్స్ డేంజరస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సిన వర్క్ మీ చేత చేయించకుండా ఎవరో చేసి మీకు ఇస్తున్నారు, సింపుల్గా ఇచ్చేస్తున్నారంటే మీ ప్రిపరేషన్లో మీరు వీక్ అయిపోతారు, చాలా వరకు వీక్ అయిపోతారు. ఎందుకు వీక్ అయిపోతారు కూడా నేను చెప్తాను. మీరు రెఫరెన్స్ బుక్ చదవాలి, ప్రిపరేషన్లో కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్ వస్తుంది. అంటే మీరు ఎక్కువ వర్క్ చేసినప్పుడు దానిలో నుంచి కొన్ని ఐడియాస్ వస్తాయన్నమాట. మీకు ప్రిపరేషన్లో వెళ్ళే కొద్దీ ఆ ఐడియాస్ మిమ్మల్ని స్మార్ట్ వైపు తీసుకెళ్తాయి, స్మార్ట్గా తీసుకెళ్తాయి, కొత్తగా తీసుకెళ్తాయి. ఆ ఐడియాస్ రావాలంటే ముందు హార్డ్ వర్క్ చేయాలి. మీరు ఓన్లీ సమ్మరీ చదివి పెట్టుకున్నారనుకోండి, ఆ సమ్మరీకి సంబంధించిన స్కిల్స్ అనేది మీరు మిస్ అయిపోతారు. అందుకోసం నేను ఏం చెప్తానంటే ఫస్ట్ రెఫరెన్స్ బుక్స్ చదవండి. ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్స్ చదవద్దని నేను చెప్పట్లేదు, చివరిలో చదవండి. అవి సమ్మరీలా ఉంటాయి. సమ్మరీ అప్పుడు మీరు చదవండి, అవి సమ్మరైజ్డ్గా ఉంటాయి అన్నమాట. ఎగ్జామినేషన్కి ముందు చదవండి. లేదు నేను ఆల్రెడీ రెఫరెన్స్ బుక్ చదివి నోట్ మేకింగ్ చేసుకున్నానంటే అసలు ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్స్ అవసరం లేదు, ఏ మెటీరియల్స్ మీకు అవసరం లేదనమాట. ఏది రెఫరెన్స్ బుక్ చదివి నోట్స్ చేసుకుంటే. ఎవరైతే రెఫరెన్స్ బుక్స్ చదివి బుక్లో అండర్లైన్ చేసుకుంటారో అటువంటి వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్స్ అనేవి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. కాబట్టి హైయెస్ట్ కేటగిరీ నా ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ రెఫరెన్స్ బుక్స్కే ఇవ్వండి. సరే, రెఫరెన్స్ బుక్సే ప్రిఫర్ చేద్దాం. ఎటువంటి పుస్తకాలు తీసుకోవాలి? ఈ పుస్తకాలకు సంబంధించి కొన్ని క్రైటీరియా చెప్తాను నేను. ఆ క్రైటీరియా ప్రకారం మీరైతే ఎంచుకోండి. ఫస్ట్ థింగ్, పుస్తకం తీసుకునేటప్పుడు ఆ పుస్తకం ఎక్కువ మంది చదివారా తక్కువ మంది చదివారని కాదు, ఆ పుస్తకం మన సిలబస్ మొత్తం కవర్ చేస్తుందా. ఇప్పుడు ఒక బుక్ తీసుకుంటే రెఫరెన్స్ బుక్స్, అందులో మీ సిలబస్ కంటే ఎక్కువ అంశాలు ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా గ్రూప్ 1 సిలబస్ ఉండే పుస్తకాలు తీసుకోవడం లేదు. ఇది గ్రూప్ 2 కోసమే తయారు చేశాము ఈ పుస్తకం అంటే అదే తీసుకోవాలంటే అవసరం లేదు. ఏ బుక్ అయినా తీసుకోండి, అందులో మీ సిలబస్ ఉండాలి. దానిలో ఎక్స్ట్రా మ్యాటర్ ఉండి తక్కువ ఉండకూడదు, మళ్ళీ తక్కువ మ్యాటర్ ఉండకూడదు. మీ సిలబస్ ఎగ్జాక్ట్గా ఉండాలి. అది ఎక్కువ ఉన్నా పర్లేదు, మంచి బుక్ అయితే చాలు. ఇప్పుడు రెండు పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. ఒక పుస్తకంలో ఎగ్జాక్ట్గా ఏబిపిఎస్సి గ్రూప్ 2 కోసం ఇచ్చారు ఒక సబ్జెక్టు. ఇప్పుడు పాలిటీ బుక్స్ ఇచ్చారు. ఇంకో పుస్తకం తీసుకున్నారు, ఇందులో సిలబస్ ఉంది, ఎక్స్ట్రా అంశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ పుస్తకం బాగుంది, సిలబస్ ఉంది, ఎక్స్ట్రా అంశాలు ఉన్నాయి, కానీ ఈ పుస్తకం బాగుంది, ఇదే ప్రిఫర్ చేయండి. ఇటువంటి పుస్తకం తీసుకోండి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ సిలబస్ మొత్తం కవర్ అయి ఉండాలి. మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ యొక్క సిలబస్ మొత్తం కూడా అందులో కవర్ అయి ఉండాలి. అదొక క్రైటీరియా. ఇంకొకటి, ఆ పుస్తకం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు ఎకానమీ ఉంది, ఎకానమీలో అప్డేట్ అవుతూ ఉంటాయి. సో అప్డేట్ అవుతూ ఉండాలి, ఆ పుస్తకం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే లేటెస్ట్ ఎడిషన్స్ అనేవి పుస్తకం వస్తూ ఉండాలన్నమాట. అది ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ లేటెస్ట్ ఎడిషన్స్ తీసుకోవాలి, ఆ పుస్తకంలో మీ సిలబస్ ఉండాలి. తర్వాత ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే కూడా ఇక్కడ పుస్తకం చాలా ఫేమస్ బుక్, ఇదే చదివేద్దామని కాదు. అరే మన సిలబస్ ఉంది, అప్డేట్ అవుతుంది, ఇది చదవడానికి చాలా ఈజీగా ఉంది నాకు, అటువంటి పుస్తకం ప్రిఫర్ చేయండి. పుస్తకం ఒక 1,00,000 మందిలో 90,000 మంది చదివే పుస్తకం కంటే కూడా 1000 మందిలో చదివే పుస్తకం కూడా బెటర్గా ఉండొచ్చు. ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. మీకు ఈజీగా అర్థమయ్యే విషయాలు ఉండాలి. ఇటువంటి క్రైటీరియా కూడా మీరు ప్రిఫర్ చేయండి.
తర్వాత వచ్చేసి కొంతమంది టాపర్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళు చదివిన పుస్తకాలు చెప్తూ ఉంటారు అనమాట. సో కొందరు చెప్పే పుస్తకాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, తెలియని ఉండొచ్చు, కొందరు తెలిసి ఉండొచ్చు. ఆ పుస్తకాలు కూడా ఒకసారి రెఫర్ చేయండి, ఆ పుస్తకాలు కూడా ఒకసారి తీసుకోండి. ఈ 4 క్రైటీరియా, మీ సిలబస్ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి, ఈజీ టు అండర్స్టాండ్, ఆల్రెడీ ఇంతకుముందు చదివిన టాపర్స్ అంటే ఆల్రెడీ క్లియర్ చేస్తుంటారు కదా గ్రూప్ 2 ఎగ్జామినేషన్, వాళ్ళు చెప్పిన బుక్స్. ఈ 4 క్రైటీరియాలో ఏదైనా పుస్తకం ఉందా ప్రిఫర్ చేయండి. ఆ పుస్తకం బెస్ట్ అనమాట, అల్టిమేట్. ఆ పుస్తకం అయితే చాలు, ఆ ఒక్క పుస్తకం చాలు. ఇక ఏ పుస్తకం మీరు చదవాల్సిన అవసరం లేదు. ఏవేంటివి? మీ సిలబస్ మొత్తం కవర్ అయి ఉండాలి. ఏబిపిఎస్సి వెబ్సైట్లో నుంచి మీరు గ్రూప్ 2 సిలబస్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ సిలబస్ మొత్తం కవర్ అయి ఉండాలి. తర్వాత అది అప్డేట్ అవుతూ ఉండాలి, లేటెస్ట్ సెషన్స్ వస్తూ ఉండాలి, కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు పాలిటీ బుక్ ఉంది, ఆ కొత్త సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఇటువంటి కాన్సెప్ట్స్ అని అప్డేట్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ ఈజీ టు అండర్స్టాండ్, చదవడానికి ఈజీగా ఉండాలి. నెక్స్ట్ టాపర్స్ కూడా ఎక్కువ మంది చదువు ఉండాలి, అంటే క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఆ పుస్తకాలు చదువు ఉండాలి. ఈ 4 క్రైటీరియాలని బేస్ చేసుకొని తీసుకోండి, అవి బెస్ట్ బుక్స్. ఇంకా ఏ బుక్ అవసరం లేదు, వాటిలో నుంచి క్రైటీరియాని బట్టి తీసుకుంటే మీకు చాలా బాగుంటాయి. ఎవరైనా ఇటువంటి పుస్తకాలు ఏంటి మాకు తెలియదు అనుకుంటే మన శివన్ కాన్సెప్ట్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో మనం పెడతాం. బుక్ లిస్ట్ అనేది అప్డేట్ చేస్తాను, పిన్ చేసి పెడతాను మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో. సో వాటికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి మీరు బుక్ లిస్ట్ చూడండి. సో ఎవరైనా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి లేదా వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తారు డిస్క్రిప్షన్లో, మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి మీరైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. మనది కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్, ప్రతి ఆస్పిరెంట్ మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాము. ఒకరికి ఇచ్చిన స్ట్రాటజీ ఇంకొకరికి ఇవ్వం, ప్రతి స్ట్రాటజీ వాళ్ళ టైంని బేస్ చేసుకొని వాళ్ళ ప్రిపరేషన్ లెవెల్ బట్టి ఉంటుంది. మొత్తం కంప్లీట్గా అన్నీ ఉంటాయి, టెస్ట్ సిరీస్, మోస్ట్ ఫోకస్ టాపిక్స్, ఎలా చదవాలి ఏంటి మొత్తం చెప్పడం జరుగుతుంది. సో చాలా తక్కువ మంది తీసుకుంటాము, ఇప్పుడే మీరు అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి. మన మెంటర్షిప్లో మొత్తం బుక్స్ అన్నీ నేనే చెప్తాను, సోర్సెస్ బుక్స్ ఏమైనా తీసుకోవడం నేనే చెప్తాను అనమాట, మీ టైంని బట్టి. ఓకేనా? కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా బుక్ లిస్ట్ పెడతాను, ఒకసారి చూసుకోండి. ఇలా అనమాట. అయితే కేవలం రెఫరెన్స్ బుక్స్ చదివి మాత్రం మనం క్లియర్ చేయొచ్చు అంటే కష్టం. ఇప్పుడు ట్రెండ్ ఆఫ్ ది ఎగ్జామ్కి రెఫరెన్స్ బుక్స్తో పాటు కొన్ని సోర్సెస్ యాడ్ చేసుకోవాలి. సోర్సెస్ అనమాట, కొన్ని సోర్సెస్ ఉంటాయి, ఆ సోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి. ఎందుకు చాలామంది రెఫరెన్స్ బుక్స్ని నెంబర్ ఆఫ్ టైం చదివినా కూడా ఎగ్జామ్ అవ్వదంటే కొన్ని సోర్స్ మిస్ అవుతున్నారు, కొన్ని వ్యాలిడ్ సోర్స్లు అయితే మిస్ అవుతున్నారు అనమాట. ఆ సోర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ సోర్స్లు ఏమున్నాయి కూడా నేను మెంటర్షిప్లో మీకు నీట్గా చెప్తాను, ప్రతి ఒక్క అంశం కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత గ్రూప్ 2కి సంబంధించి మీరు బుక్ తీసుకున్న తర్వాత దయచేసి ఆ బుక్ను మళ్ళీ మార్చకండి. సో మల్టిపుల్ బుక్స్ చదివేదానికంటే కూడా మల్టిపుల్ రీడింగ్స్ చేయడం బెటర్. ఒకే పుస్తకం తీసుకోండి, ఏదైనా ఒక సమ్మరీ తీసుకోండి. మీకు ఇంకా వేరే చదవాలనుకుంటే సమ్మరీ తీసుకోండి, రెఫరెన్స్ బుక్స్ తీసుకోవద్దు. 2 రెఫరెన్స్ బుక్స్ ఎప్పుడు కూడా తీసుకోవద్దు. ఒక బుక్నే ప్రైమరీ రెఫరెన్స్ బుక్స్గా పెట్టుకోండి, ఇంకోటి ఏదైనా సమ్మరీ చదువుకోండి, ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ కావచ్చు, లేదా ఇంకొకరు ఏదైనా సమ్మరీ చదువుకోండి. కానీ రెఫరెన్స్ బుక్ మాత్రం ఒకటే ఉండాలన్నమాట, ఒకే రెఫరెన్స్ బుక్ పెట్టుకోండి. ఆ బుక్ని మీరు ఒకేసారి చదవండి. ఫస్ట్ రీడింగ్ ఇవ్వాలి, సెకండ్ రీడింగ్ ఇవ్వాలి, సెకండ్ రీడింగ్ తర్వాత నోట్ బ్యాంకింగ్ చేయాలి, సెకండ్ రీడింగ్ తర్వాత నోట్ బ్యాంకింగ్ చేయండి. అర్థమైందా? నోట్ బ్యాంకింగ్ చేసిన తర్వాత టెస్ట్లు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు గ్రూప్ 2కి సంబంధించి. టెస్ట్ తర్వాత ఎగ్జామ్ రాయడం, ఇలా ప్రాసెస్గా వెళ్ళాలి. సిలబస్ అనాలిసిస్, రెఫరెన్స్ బుక్స్, నోట్ బ్యాంకింగ్, టెస్ట్ సిరీస్, ఎగ్జామ్, ఇంకా మధ్యలో ఏమి ఉండకూడదు. సో ఫ్రెండ్ చెప్పాడని ఆ బుక్ మార్చడము, ఇంకో బుక్ బాగుందని దీనికి వెళ్ళడము, సరిగా అవ్వట్లేదని వెళ్ళడము, అటువంటి అన్ని సమస్యలు లేకుండా ముందే బుక్స్ చాలా కేర్ఫుల్గా ఎంచుకోండి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో చాలామంది చేసే మిస్టేక్ ఇదే అనమాట, పుస్తకాలు ఎంచుకోవడంలో వాళ్ళు చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి అనమాట. సో కవర్ చూసి డిసైడ్ అవ్వద్దు, బుక్ కవర్ చాలా అట్రాక్టివ్ ఉంది, స్పెషల్ బుక్ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అంటారు, కానీ లోపలేమో గ్రూప్ 2కి సంబంధించి ఏముండదు. అర్థమైందా? సో కాబట్టి అటువంటి మోసపోవద్దు మీరు. నేను చెప్పింది ఏంటి, సిలబస్ ఉండాలి, ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, కానీ మంచి బుక్ అయితే అదే ప్రిఫర్ చేయండి. మీకున్న సిలబస్ చదువుకోండి. స్పెషల్గా గ్రూప్ 2 బుక్ కోసం వచ్చింది కానీ బాగుంటే ప్రిఫర్ చేయండి. సో స్పెషల్గా గ్రూప్ 2 కోసం రాశారు ఎవరైనా, బాగుందనుకోండి, మీ సిలబస్ ఉంది, ఈజీ టు అండర్స్టాండ్, టాపర్స్ చెప్పారు, ఆ బుక్ ప్రిఫర్ చేయండి. ఆ బుక్ ఏంటో ఎవరికి తెలియకుండా ఆ బుక్ చదవద్దు. కవర్ బాగుంది, కలర్ఫుల్గా ఇచ్చారు, ఇమేజ్లు ఇచ్చారు, అలా కాదు. టాపర్స్ చదువు ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి, సిలబస్ కవర్ అయి ఉండాలి, ఈజీ టు అండర్స్టాండ్ ఉండాలి. ఇలా ఉంటేనే బుక్స్ రెఫర్ చేసుకోవాలి. కాబట్టి ఇలా చాలా కేర్ఫుల్గా చదవండి. గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది చాలా డిఫరెంట్ ఎగ్జామ్, దీనికి చాలా శ్రమించాలి. గ్రూప్ 2 ఎగ్జామ్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఉంటుంది, 25% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు కేవలం 25% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ప్రిఫర్ చేయాలి బుక్స్. నేను ఇంకా మీకు గ్రూప్ 2కి సంబంధించిన చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో, ఫాలో అవుతూ ఉండండి. ప్రిపరేషన్ టిప్స్ అన్ని చెప్తూ ఉంటాను. బిగినర్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతాయి అనమాట. ఓకేనా? ఇలానే మనము గ్రూప్ 1 మెంటర్షిప్, గ్రూప్ 1 కూడా పర్సనల్ గైడెన్స్ మెంటర్షిప్ అయితే ఇస్తున్నాము. సేమ్ ఇలానే మీరు వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.